నమస్తే, వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. మోసం చేయాలి, దాంతోపాటే కాస్త మాయ చేయాలి, నమ్మించి వంచాలి, అదే సమయంలో గారడీ చేసి ఏదేదో జరిగిపోతోందన్న భ్రమ కల్పించాలి, అంతిమంగా అందరినీ అడ్డంగా ముంచేయాలి. ఈ తరహా కుట్రలకు దేశంలోనే పెట్టింది పేరు చంద్రబాబు. సారు ప్రతిపక్షంలో ఉంటే నేతలకు, రాజకీయ పార్టీలకు, అధికారంలో ఉంటే వాళ్లతో పాటుగా ప్రజలకు తన మార్క్ దగాకోరుతనాన్ని రుచి చూపిస్తూనే ఉంటారు. ఇప్పుడు బడ్జెట్ కేంద్రంగా అటు మోసాన్ని, ఇటు అంకెల గారడిని కలిపి 5.5 కోట్ల మంది ఏపీ ప్రజలకు మరోసారి పంగనామం పెట్టేశారు. బడ్జెట్ మొత్తాన్ని అబద్ధాలతో నింపేశారు. సూపర్ 6 హామీలకు మంగళం పాడేసినట్టే అని మరోసారి బడ్జెట్ సాక్షిగా స్పష్టం చేశారు. అంకెల గారడి, పన్నుల వాత, అప్పుల మోత, ఇంతకు మించి బడ్జెట్లో ఇంకేం లేదు. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. తొలి 9 నెలల్లో 100 రూపాయల రాబడి వచ్చిందనుకుందాం. మరి మిగిలిన 3 నెలల్లో ఆదాయం ఎంత ఉండొచ్చు? 34 రూపాయలు ఉండొచ్చు. అద్భుతంగా పనిచేస్తే 40 రూపాయలు రావచ్చు, అంతే కదా? కానీ ఏపీని ఏలుతోన్న పాలకుల బడ్జెట్ అంచనాలు మాత్రం తలపండిన ఆర్థిక నిపుణులకు కూడా తలనొప్పి తెప్పించే విధంగా ఉన్నాయి. తొలి 9 నెలల్లో రాబడి 67,459 కోట్ల రూపాయలైతే మిగిలిన 3 నెలల్లో ఆదాయం 44,407 కోట్ల రూపాయలట. ఇదెలా సాధ్యమని మనం అడగకూడదు. అంకెల గారడి అంటే ఆ మాత్రం ఉంటుంది. అందులో చంద్రబాబు ప్రభుత్వం చేసే అంకెల గారడి అంటే అంతకు మించి కూడా ఉంటుంది. ప్రజలే అర్థం చేసుకోవాలి, ప్రజలే భరించాలి, ప్రజలే అనుభవించాలి. ప్రజలంటే చిన్న చూపు, ప్రజలంటే లోకువ, ప్రజలంటే యావగింపు. ఇదంతా చంద్రబాబు గురించే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా. ఎందుకంటే దశాబ్దాల తన రాజకీయ జీవితంలో ప్రజలను చంద్రబాబు మోసం చేసినట్టుగా, చంద్రబాబు వంచినట్టుగా దేశంలో మరే నాయకుడు దగా చేయలేదని రాజకీయ పరిశీలకులు తేల్చి చెబుతున్నారు. ఎన్నికల వేళ అరచేతిలో వైకుంఠం చూపించడం, నోటికొచ్చిన హామీలను గుప్పించి ప్రజలను మభ్యపెట్టడం, గెలవగానే రాష్ట్రం దివాళా తీసిందంటూ బికారి మాటలు చెబుతూ హామీలను తుంగలోకి తొక్కడం, ఆ తర్వాత ఆటవిక పాలనని పరుగులు పెట్టించడం, తమ దివాళా కోరుతనాన్ని, పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చడానికి అనుక్షణం అబద్ధాలు చెప్పడం, క్రెడిట్ చోరీకి పాల్పడటం, ప్రజలను పీడించుకు తింటున్నది చాలదన్నట్టుగా ఏకంగా ఆ వెంకటేశ్వర స్వామి మీదే కుట్రలు చేయడం. గత 20 నెలలుగా చంద్రబాబు ప్రభుత్వం వెలగబెడుతోంది అదే. ఈ అరాచకాలన్నింటికీ పునాది అబద్ధాలే. తిమ్మిని బమ్మిని చేయడంలో చంద్రబాబుకి ఉన్న నైపుణ్యం అసాధారణం. అందుకే తాజాగా బడ్జెట్ని కూడా అలానే అంకెల గారడీతో, అబద్ధాలతో నింపి పారేశారు. క్లుప్తంగా చెప్పాలంటే ప్రజలను నమ్మించి మరోసారి మోసం చేశామని బడ్జెట్ సాక్షిగా అధికారికంగా చంద్రబాబు సర్కార్ అంగీకరించిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 2026-27 ఏడాదికి ఏపీ బడ్జెట్ 3,32,205 కోట్లుగా వెల్లడించారు. భారీగా ద్రవ్యలోటుతో కూటమి ప్రభుత్వం బడ్జెట్ రూపకల్పన చేసింది. 75,868 కోట్ల ద్రవ్యలోటును ప్రభుత్వం చూపించింది. అలాగే 22,000 కోట్ల రెవెన్యూ లోటు ఉన్నట్టు ప్రభుత్వం తెలిపింది. ప్రణాళిక, ఆలోచనల సమ్మిళితంగా ఉండాల్సిన రాష్ట్ర బడ్జెట్ని అంతులేని మోసాలు, గాడి తప్పిన అంకెల సమాహారంగా తయారు చేశారు. అబద్ధాలతో నింపేశారు. ఆదాయం విషయంలో సాధ్యం కాని అంచనాలు వేశారు. బడ్జెట్ మొత్తం ప్రజలను మోసం చేసే విధంగా, వాస్తవాలకు విరుద్ధంగా ఉందని మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విమర్శించారు. 3 నెలల్లో 44,500 కోట్లు వస్తుందని చెప్పడం ఏమాత్రం నమ్మశక్యంగా లేదన్నారు. ఇప్పటి వరకు ఎంత వచ్చింది? ఫస్ట్ 9 నెలలది ఎంత వచ్చిందని చూస్తే 67,459 కోట్లు మాత్రమే. అంటే మీ ప్రకారంగా ఈ 3 నెలల్లో జనవరి, ఫిబ్రవరి, మార్చిలో మీకు 44,407 కోట్లు ఆదాయం వస్తుందని అనుకుంటున్నారు. 9 నెలలకు గాను 67,500 కోట్లు వస్తే ఈ 3 నెలల్లో 44,500 కోట్లు వస్తుందంటే ఇది నమ్మేదేనా? అసలు ఇది వీలవుతుందా? 2025-26లో మొదటి 9 నెలల కాలానికి మరి 67,459 కోట్లు ఏది? పన్నేతర ఆదాయాలు. మరి ఈ ప్రకారంగా ఒకవేళ పెంచుకుంటూ పోతే ఈ 3 నెలలు అంటే ఒరిజినల్గా ఇంతవరకు 9 నెలలు ఎంత వచ్చింది అనేది కానీ ఒకవేళ మిగతా 3 నెలలు కూడా చూస్తే ఎంత వస్తుంది మీకు? 90,000-95,000 కోట్లు రావాలా. 90,000-95,000 కోట్లు మాత్రమే మీకు వచ్చేది. కానీ మీరు వచ్చే సంవత్సరానికి ఎంత చూపిస్తున్నారు? 1,37,320 కోట్లు చూపిస్తారు.
అంటే ఈ ప్రకారము ఎంత ఈ సంవత్సరముకు వచ్చే సంవత్సరానికి 45% పెరుగుతుందంట ఆదాయం. విన్నారండి ఎవరన్నా? ఇది వీళ్ళకి అవార్డు ఇస్తారు, ప్రపంచవ్యాప్తంగా వీళ్ళకి అవార్డు ఇచ్చి ప్రతి దేశాలు విదేశాలు అందరూ కూడా పిలుచుకొని కన్సల్టెంట్లకు పెట్టుకుంటారు. ఒక సంవత్సరంలో ఎక్కడన్నా కానీ విన్నారా 40% పెరిగే? సూపర్ 6 సహా హామీలన్నీ విస్మరించి పిల్లలు, మహిళలు, నిరుద్యోగులు, యువత, రైతన్నలు ఇలా అన్ని వర్గాలను దగా చేసింది. 2014లో రైతులను, డ్వాక్రా మహిళలను, నిరుద్యోగులను ఇలానే భ్రమల్లో ముంచి గెలిచిన తరువాత నిలువున మోసం చేసిన చరిత్ర చంద్రబాబుది. నాడు వ్యవసాయ రుణాలన్నింటినీ బేషరతుగా మాఫీ చేస్తానని పీఠంపైకి ఎక్కిన తరువాత అన్నదాతలను ముంచేశారు. ఈ కుట్రని తట్టుకోలేక ఎందరో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇప్పుడు మరోసారి రైతుల నోట్లో మట్టి కొట్టిన కూటమి ప్రభుత్వం సూపర్ 6 హామీల విషయంలో మాత్రమే కాదు, ఎన్నికల వేళ ఇచ్చిన ఏ ఒక్క హామీని చిత్తశుద్ధితో అమలు చేసే ఉద్దేశం తమకు లేదని తాజా బడ్జెట్తో మరోసారి తేల్చి చెప్పింది. అదే సమయంలో ప్రజలను మభ్యపెట్టడానికి ఆకారం పెంచినా, నేల విడిచి సాము చేసినా చంద్రబాబు సర్కార్ మోసాలను మాత్రం ఈ బడ్జెట్ దాచిపెట్టలేకపోయింది. ఎన్నికల హామీల సంగతి అటుంచితే సీఎం చంద్రబాబు రోజు జబ్బలు చరుచుకునే సంపద సృష్టి ఆనవాళ్లు భూతద్దంతో గాలించిన బడ్జెట్లో కనిపించలేదు. మూలధన వ్యయం ఎప్పుడు చెప్తుంటారు మీరు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మూలధన వ్యయం మా మాదిరి ఎవరు చేయలేరు, మీరు చేయలేరు అని. ఎంతండి మీరు చూపిస్తుండేది? మీరు 2025-26లో సవరించిన అంచనాలు ఎంత చూపిస్తున్నారు? మీరు యాక్చువల్గా పెట్టినది ఎంత బడ్జెట్లో? 40,635 కోట్లు. సవరించిన అంచనాలు ఎంత చూపిస్తున్నారు? 33,134 కోట్లు. కానీ ఇంతవరకు 9 నెలలుగా మీరు ఖర్చు పెట్టినది 19,224 కోట్లు మాత్రమే. అంటే మీరు బ్యాలెన్స్ డబ్బులంతా కూడా ఇప్పుడు ఖర్చు పెట్టబోతున్నారు. వీలవుతుందండి ఇంత? ఇదిగాక అంటే మీరు బ్యాలెన్స్ డబ్బులు ఎంత ఖర్చు పెట్టాలి ఇప్పుడు? దాదాపు 15,000 కోట్లు 3 నెలల్లో ఖర్చు పెడతారు. అయ్యేదేనా అది? పైగా మీరు 48,097 కోట్లు వచ్చే సంవత్సరం పెట్టబోతుండారని చెప్తున్నారు. ఎక్కడ 19,000 కోట్లు, ఎక్కడ 48,000 కోట్లు? ఏంది లెక్కలన్నీ? రాను గోప్యత. అసలు నిజం చెప్పాలంటే మీరు ఏం చూపించినారు మీ లెక్కల్లో? 33,134 కోట్లు సవరించిన అంచనాలు చూపించి, ఇదే మీరు పేజ్ నెంబర్ 4లో ఎంత చూపించినారు తెలిసిన? 39,498 కోట్లు మీరే చూపించినారు. అక్కడికి ఇక్కడికి తేడా. మీరేంటే గాన మేము ఇట్లాంటి పొరపాటును ఏమైనా చేసింటే వెంటనే దీన్ని పట్టుకొని ఓ పెద్ద ఇది అనేందరు. మీరే చెప్తున్నారు. మేమిగిన లెక్క ప్రకారం మీరు చూపిన 39,498 కోట్లు లెక్క చేస్తే ఇంకా పెద్ద తేడా వచ్చేస్తుంది మీ సవరణలో. గోప్యం. ఏది అప్పులు చూపారు, అనాలిసిస్ చూపారు, ఏది చూపించకుండా కలరు బొమ్మలు చూపించుకుంటుంటారనమాట. ఈ ఏడాది కూడా భారీ అప్పులు చేయాలని నిర్ణయించింది. 20 నెలల కాలంలో ఏకధాటిగా 3 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసింది కూటమి సర్కార్. అప్పుల్లో దేశంలోనే నంబర్ 1గా నిలిచిన చంద్రబాబు ప్రభుత్వం ఈ ఏడాది మరో 97,000 కోట్ల రూపాయల అప్పులు చేయనుంది. ఓపెన్ మార్కెట్ ద్వారా 76,182 కోట్లు, కేంద్రం నుంచి 19,033 కోట్ల అప్పులు చేయాలని బడ్జెట్లో ప్రతిపాదించింది. చంద్రబాబు ప్రభుత్వం ఏపీని ఇప్పటికే అప్పుల్లో దేశంలో నంబర్ 1గా నిలిపారు. అటు సంక్షేమం లేదు, ఇటు అభివృద్ధి లేదు. తెచ్చిన లక్షల కోట్ల రూపాయలు ఏమయ్యాయో ఎవరికీ తెలీదు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ని మరింతగా అప్పుల ఊబిలోకి దించేస్తామని బడ్జెట్ సాక్షిగా ప్రకటించేశారు. అసలు ప్రజారంజక బడ్జెట్ అని వీళ్ళు చెప్పుకుంటూ ఉన్నారు, కానీ ఇది ప్రజా కంటక బడ్జెట్. నిరుద్యోగులను నెట్ట నిలువుగా మోసం చేసిన బడ్జెట్, మహిళల్ని నెట్ట నిలువుగా మోసం చేసిన బడ్జెట్, అన్నదాతలకు వాళ్ళ ఆశల మీద నీళ్లు చల్లిన బడ్జెట్గా ఈరోజు మనం చూస్తూ ఉన్నాము. ఎంత దారుణం అంటే ఇచ్చిన ఏ ఒక్క హామీకి కూడా సరైన నిధులు కేటాయించలేదు సరికదా. ఈ వస్తున్న ఏడాది కూడా ఇంకో 1,00,000 కోట్లు అప్పులు చేయడానికి రెడీ అయిపోతున్నామని చెప్పేట్టుగా ఉంది ఈ బడ్జెట్. ఇప్పటికే 3,27,000 కోట్ల రూపాయలు వీళ్ళు అప్పులు చేయడం జరిగింది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు కలిపి 3,32,000 కోట్లు అప్పులు చేస్తే ఈరోజు కేవలం 20 నెలల్లో వీళ్ళు ఎంత ఎక్కువ అప్పులు చేశారు. పోనీ అప్పులు చేసి ఇచ్చిన హామీలు ఏమైనా నెరవేర్చారంటే అది లేదు. పోనీ అప్పులు చేసి ఆదాయం వచ్చే సంపదని
ఏమైనా వీళ్ళు సృష్టించారు అంటే అది కూడా లేదు. ఈ అప్పులన్నీ ఏం చేస్తున్నారో కూడా అర్థం కాని పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ప్రజల ఆకాంక్షలను వెక్కిరిస్తూ ఇచ్చిన హామీలను తుంగలో తొక్కుతూ రాష్ట్ర భవిష్యత్తుని చీకట్లోకి నెట్టేస్తూ గత 20 నెలలుగా చంద్రబాబు ప్రభుత్వం సాగిస్తోన్న ఆటవిక పాలనకి కొనసాగింపే బడ్జెట్. అన్ని కోణాల్లో 5.5 కోట్ల మంది ప్రజలను మోసం చేస్తున్నట్లు బడ్జెట్ సాక్షిగా చెప్పేసిన పాలకులు అదే బడ్జెట్లో పచ్చి అబద్ధాల సాక్షిగా, అంకెల గారడీల సాక్షిగా మరింత వంచనకి తెరతీశారు. నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000 గుర్తుందిగా ఎన్నికల ముందు ఎలా ఊదరగొట్టారో. మరి అధికారంలోకి వచ్చాక గత 20 నెలలుగా చేస్తోందేంటి? మీకు కుచ్చుటోపి, మీకు మొండి చెయ్యి, మీకు మంచి ధోకా. ఇలా సాగిపోతోంది కూటమి పాలన. హవాలా స్కామ్, దాణా స్కామ్, స్కిల్ స్కామ్, ఇలా చెప్పుకుంటూ పోతే దేశంలో మనం ఎన్నో స్కామ్లు చూసాం. కానీ ప్రతిసారి ఎన్నికల వేళ చంద్రబాబు చేసే స్కామ్ ఒకటి ఉంది. అదే మేనిఫెస్టో స్కామ్. మరే నాయకుడికి సాధ్యం కాని స్కామ్ ఇది. పదే పదే ఎన్నిసార్లైనా ఈ స్కామ్ చేయడంలో తనకు తిరుగే లేదని చంద్రబాబు నిరూపించుకున్న స్కామ్ ఇది. ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించిన నాటి నుంచి మేనిఫెస్టో స్కామ్ని సక్సెస్ఫుల్గా చేస్తూనే ఉన్నారు బాబుగారు. ప్రజలను వంచడంలో ఆయనకున్న నేర్పరితనం, చాకచక్యం చూసి దేశ ప్రజలే నోరెళ్లబెడుతున్నారు. తాజా బడ్జెట్ సాక్షిగా చంద్రబాబు 5.5 కోట్ల మంది ప్రజల నెత్తిన నెయ్యి పెట్టేశారు. ఎన్నికల వేళ ప్రజలకు అరిచేతిలో వైకుంఠం చూపించి అధికారంలోకి రాగానే ఎప్పటిలానే ముంచుడు కార్యక్రమం మొదలుపెట్టారు చంద్రబాబు. అధికారం చేపట్టిన తొలి నాళ్లలో సూపర్ 6 హామీలను ఎగ్గొట్టడానికి, జనరంజక జగన్ పాలన మీద మరింత విషం కక్కే కుతంత్రానికి మరింత పదును పెట్టారు. రాష్ట్రం అప్పుల పాలు అయిపోయిందంటూ, ఖజానాలో వేల కోట్ల రూపాయలు ఉన్నా రూపాయి లేదంటూ దిక్కుమాలిన దివాలా డ్రామా మొదలుపెట్టారు. అధికారంలోకి వచ్చిన వెంటనే శ్వేతపత్రాల పేరుతో నాటకం మొదలుపెట్టి ఖజానా ఖాళీ అంటూ నోటుకొచ్చినట్టు కూసి సూపర్ 6 అమలు చెయ్యలేము అని ప్రజలకు పంగనామం పెట్టడానికి రెడీ అయిపోయారు. ఆ తర్వాత 2 బడ్జెట్లు ప్రవేశపెట్టినా ప్రజలను వంచడంలో తనలో ఎలాంటి మార్పు రాలేదు అని చంద్రబాబు నిరూపించుకున్నారు. తాజా బడ్జెట్లో సంక్షేమం, అభివృద్ధి, సంపద సృష్టి ఎక్కడా కనిపించలేదు. నిరుద్యోగ యువతకు నెలకు 3,000 చొప్పున భృతి ఇస్తాము అని సూపర్ 6లో భాగంగా హామీ ఇచ్చారు. ఎప్పటిలానే ఈ బడ్జెట్లోనూ యువతను చంద్రబాబు సర్కార్ మోసం చేసింది. ఏపీలో 1,60,00,000 కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాలలో 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు 1,00,000 మంది వరకు ఉన్నారు. వారికి నెలకు 3,000 రూపాయల చొప్పున ఏడాదికి 36,000 కోట్ల రూపాయలు అవసరం. మరి బడ్జెట్లో కేటాయించిందేంతో తెలుసా? 0. ఒక్క రూపాయి కూడా నిరుద్యోగులకు ఇవ్వడానికి చంద్రబాబు ప్రభుత్వానికి మనసు రాలేదు. గత బడ్జెట్లోనూ చంద్రబాబు నిరుద్యోగులకు కేటాయించింది 0నే. సూపర్ 6లో భాగంగా 19 ఏళ్ల నుంచి 59 ఏళ్లలోపు మహిళలకు నెలకు 1,500 చొప్పున ఇస్తామని తెగ ఓదర కొట్టారు. ఆడబిడ్డ నిధి అంటూ ఒట్లు పెట్టారు. చివరకు బడ్జెట్లో కనీసం అసలు ఆ హామీ గురించి ప్రస్తావన కూడా చేయకుండా మహిళా లోకాన్ని వంచారు. ఏపీలో సుమారు 1,80,00,000 మంది మహిళలకు ఈ పథకం కింద నెలకు 1,500 రూపాయల చొప్పున ఏటా 18,000 రూపాయలు ఇస్తాము అన్నారు. అందుకోసం ఏటా 32,400 కోట్ల రూపాయలు కావాలి. కానీ బడ్జెట్లో కేటాయించింది మాత్రం గుండు 0. ఈ బడ్జెట్లోనే కాదు, గత బడ్జెట్లోనూ ఆడబిడ్డ నిధికి ఎలాంటి కేటాయింపులు చేయకుండా ఆడపడుచులందర్నీ మోసం చేశారు చంద్రబాబు. అలానే ప్రతి రైతుకు ఏటా 20,000 రూపాయల ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ హామీని సూపర్ 6లో పెట్టారు. అన్నదాత సుఖీభవ పథకం అన్నారు. అది కూడా పచ్చముఠా సొంత ఆలోచన కాదు. జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన రైతు భరోసా పథకాన్ని కాపీ కొట్టారు. పోనీ అదేనా అమలు చేశారా అంటే లేదు. రాష్ట్రంలోని 54 లక్షల రైతుల కుటుంబాలకు 20,000 చొప్పున ఇస్తామన్నారు. కానీ ఈ ఏడాది బడ్జెట్లో అన్నదాత సుఖీభవకు కేవలం 6,600 కోట్లు మాత్రమే కేటాయించారు. అన్నదాతల మీద పగపట్టిన రీతిలో పాలన సాగిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం ఈ బడ్జెట్లోనూ రైతు ద్వేషాన్ని వెళ్లగక్కింది. ఇది గత ప్రభుత్వం రైతుకి ఉన్న చేదు అనుభవాల్ని తొలగించి అని వ్యవసాయ బడ్జెట్లో పెట్టారు. మేము అడుగుతున్నాం, ఏది చేదు అనుభవం? గత ప్రభుత్వంలో ఆనాటి ముఖ్యమంత్రి
శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు భరోసా అనే పెట్టుబడి సాయం చేయాలనే ఒక కార్యక్రమాన్ని మేనిఫెస్టోలో ప్రకటించిన ప్రకారం అమలు చేయడం చేదు అనుభవమా? ఆ పథకాన్ని కాపీ కొట్టి అన్నదాత సుఖీభవ అని ఇంకొక పథకాన్ని మీరు తీసుకొస్తున్నట్టుగా చెప్పి ఆయనకన్నా జగన్మోహన్ రెడ్డి గారి కన్నా మేము ఎక్కువ ఇస్తాము, 20,000 రూపాయలు ఇస్తానని చెప్పి మోసం చేయడం చేదు అనుభవమా? ఉచిత పంటల బీమా పథకాన్ని దేశంలోనే మొదటిసారిగా అమల్లోకి తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన కార్యక్రమం చేదు అనుభవమా? అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచిత పంటల బీమాని రద్దు చేసిన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చేదు అనుభవమా? ఏ సీజన్లో పంట నష్టపోతే ప్రకృతి విపత్తుల వల్ల ఆ సీజన్లోనే ఇన్పుట్ సబ్సిడీని ఇస్తాను, పెట్టుబడి నష్టపరిహారాన్ని ఇస్తాను అని చెప్పి దాన్ని చెప్పినట్టుగా అమలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం చేదు అనుభవమా? ఇవాళ వరకు మోంతా తుఫాన్తో సహా ఏ సైక్లోన్ వచ్చినా కూడా పంట నష్టపోయిన రైతులకి 10 రూపాయలు సాయం చేయకపోవడం అనేది చేదు అనుభవమా? చంద్రబాబు మాటలు, హామీలు, పాలన, రాజకీయం, స్నేహం అన్నింటిలోనూ నయవంచన ఉంటుంది. కుట్రలు ఉంటాయి, అబద్ధాలు ఉంటాయి, అరిచేతిలో వైకుంఠం చూపించే కుట్రలు ఉంటాయి. అలాంటప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ మాత్రం అందుకు అతీతంగా ఉంటుంది అనుకుంటే అది ప్రజల భ్రమే కదా. అందుకే తాజా బడ్జెట్ని కూడా అబద్ధాలతో, అంకెల గారడీతో నింపేశారు. అన్ని వర్గాల ప్రజలను వంచారు. ఎన్నికల హామీలతో మాత్రమే కాదు, బడ్జెట్తో కూడా ప్రజలని ఫూల్స్ చేయొచ్చని చంద్రబాబు ప్రభుత్వం మరోసారి నిరూపించింది. మహిళలు, యువత, రైతులు, ప్రభుత్వోద్యోగులు, నిరుద్యోగులు ఇలా చెప్పుకుంటూ పోతే వాళ్ళు వీళ్ళు అని కాదు, అందరికీ టోకున హ్యాండ్ ఇచ్చేశారు ఈ బడ్జెట్లో. జగన్మోహన్ రెడ్డి పథకాలను కొనసాగించడం మాత్రమే కాదు, మేమిచ్చిన ఎన్నికల హామీలను అమలు చేస్తామని నాడు తెగ ఊదరగొట్టారు. ఇప్పుడు జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల అమలు లేదు, ఎన్నికల హామీల అమలు లేదు. అక్కడితో ఆగకుండా దేశమంతా మెచ్చేలా జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంస్కరణలకు సమాధి కట్టేశారు. ఏపీలో విద్యారంగ విధ్వంసానికి తాము ఎంతగా కంకణం కట్టుకున్నామో బడ్జెట్ సాక్షిగా చెప్పేశారు. అన్నదాతల బతుకుల మీద ఎంత బలంగా దెబ్బ కొట్టొచ్చో బడ్జెట్లో చూపించారు. సంక్షేమానికి, అభివృద్ధికి మాత్రమే కాదు, సంస్కరణలకి కూడా దూరంగా రాష్ట్రాన్ని తీసుకువెళ్లడమే లక్ష్యం అన్నట్టుగా బడ్జెట్ని రూపొందించారు. సర్కారు బడుల మీద బడ్జెట్ సాక్షిగా కక్కిన విషమే అందుకు ఉదాహరణ. పేద, మధ్యతరగతి ప్రజలకు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన విద్యని ప్రభుత్వ పాఠశాలల్లో అందుబాటులోకి తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి. 70,000 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసి ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేశారు. అధికారంలోకి రాగానే లక్షల మంది పేద విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన విద్యను అందిస్తూ జగన్మోహన్ రెడ్డి మొదలుపెట్టిన మహావిద్యాయజ్ఞంపై విషం చిమ్ముతోంది. రాష్ట్ర విద్యార్థుల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలి అన్న సత్సంకల్పంతో విద్యారంగంలో జగన్ అనేక సంస్కరణలు అమలు చేస్తే ఆయన మీద అక్కసుతో పేద విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేస్తూ వచ్చింది చంద్రబాబు ప్రభుత్వం. పాఠశాల విద్యను తిరోగమనం బాట పట్టించడం మొదలుపెట్టింది. ఇందులో భాగంగా జగన్ అమలు చేసిన ఒక్కో సంస్కరణకి స్వస్తి చెబుతూ వచ్చింది. అందులో భాగంగానే ప్రభుత్వ పాఠశాలల్లో సిబిఎస్ఈ, ఐబీ, టోఫెల్ నిలిపివేస్తున్నట్లు మంత్రి పయ్యావుల కేశవ్ ప్రకటించారు. ఎన్నికల వేళ సంపద సృష్టిస్తా అని నానా హడావుడి చేసి ప్రజలను మభ్యపెట్టి గెలిచిన తర్వాత చంద్రబాబు వెలగబెడుతుంది విచ్చలవిడిగా అప్పులు చేయడం మాత్రమే. అసలు సంపద సృష్టించడం అంటే ఏంటో తన పాలనలో చూపించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రతి గ్రామంలో కనిపించే సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వేల ప్రభుత్వ స్కూల్స్, ఆసుపత్రుల రూపురేఖలు మారిపోవడం, ప్రజల జీవన ప్రమాణాలు పెరగడం, ప్రజల ఆర్థిక స్థితిగతులు మెరుగు కావడం, మహిళా సాధికారికత ఏర్పడటం ఇవన్నీ కేవలం 3 ఏళ్లలో చేసి చూపించారు జగన్మోహన్ రెడ్డి. 2 ఏళ్ల విలువైన సమయాన్ని కరోనా మింగేస్తే కేవలం 3 అంటే 3 ఏళ్లలో దేశమంతా అబ్బురపడేలా పాలన చేశారు జగన్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేనాటికి చంద్రబాబు ఏపీ ఖజానాలో మిగిల్చింది ఎంతో తెలుసా? కేవలం 100 కోట్ల రూపాయలు. 2 ఏళ్ల సమయం కరోనాతో వృధా అయిన 3 ఏళ్లలో అటు సంక్షేమంలో, ఇటు అభివృద్ధిలో సరికొత్త చరిత్ర సృష్టించి
లక్షల కోట్ల రూపాయలను పథకాల రూపంలో ప్రజల ఖాతాల్లో వేసి 70,000 కోట్ల రూపాయలతో విద్యాశాఖలో సంస్కరణలు తెచ్చి వేలాది కోట్ల రూపాయలు ఖర్చు చేసి వైద్య వ్యవస్థ రూపురేఖలు మార్చేశారు జగన్మోహన్ రెడ్డి. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ఏపీకి తీసుకొచ్చారు. వైజాగ్లో ఐటీ కారిడార్ డెవలప్ చేశారు. 4 పోర్టుల నిర్మాణం మొదలుపెట్టి సగానికి పైగా పూర్తి చేశారు. ఇంతా చేసి చంద్రబాబు అధికారంలోకి వచ్చే సమయానికి ఏపీ ఖజానాలో 5,655 కోట్ల రూపాయలను ఉంచారు జగన్. సంపద సృష్టించడం అంటే అది. ఆ తరహాలో పాలన చంద్రబాబు తన జీవితంలో చెయ్యలేరు. అందుకే సంక్షేమానికి, అభివృద్ధికి, సంస్కరణలకు దూరంగా ఆంధ్రప్రదేశ్ని పరుగులు పెట్టిస్తున్నారు. తాజా బడ్జెట్లో అబద్ధాలను, అంకెల గారడీని చూసిన రాష్ట్ర ప్రజలు జగన్ పాలనతో పోల్చి చూస్తూ చంద్రబాబు ప్రభుత్వంపై ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్డ్.